fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఈ కార్ రేస్ సంబంధించిన వ్యవహారంలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారిగా కోర్టుకి అయితే రావడం అయితే జరిగింది. విచారణ జరిగింది. ఈ విచారణ గురించి అయితే తెలుసుకుందాం. మనతోని బాగంటి సునీత గారు అయితే ఉన్నారు. ఎలా చూస్తారు కోర్టుకు రప్పియాలని? కొంతమంది చిరకాల కోరిక. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. అనుకున్నల్లా తీర్చుకుందాం అంటే ఎట్లా? రాజకీయాల్లో ఉంటాయి, కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఇవన్నీ కామన్. ఏ రాజకీయ పార్టీ అయినా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు వాళ్ళు. పగ కాదు ఇది. ప్రజలకి, కార్యకర్తలకి ఏం చేస్తున్నామో ఆలోచించాలి. దాన్ని బట్టి కేటీఆర్ అన్న ముందుకు వెళ్తున్నారు. అట్లా ఈ కార్ రేస్ అనేది దాదాపుగా మనీ ట్రాన్సాక్షన్స్, ఆర్బీఐ రూల్స్ విరుద్ధంగా జరిగినాయి అనుకుంటా. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. వీటినన్నిటిని ఎలా చూడొచ్చు? ఇంతకు ముందులు ఏమంటారు? ఇవన్నీ ప్రతిసారి ఉంటానే ఉంటాయి. ఆయన ఎప్పుడైతే అడుగు ముందుకేసి ప్రజల్లోకి వెళ్తున్నారో అలాంటి టైంలో ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇవేం జరిగేది ఏం లేదు. ప్రతిసారి ఆర్గ్యూలు జరుగుతూనే ఉంటాయి, ప్రతిసారి వస్తూనే ఉంటాయి. ఇట్లాంటివి పట్టించుకోకూడదు. తెలంగాణ ఇమేజ్ పెంచుతా పోతున్నారు కాబట్టి అది వెనక్కి పంపించాలి అని నచ్చట్లేదు కొంతమందికి. దాన్ని ఇట్లా చూస్తున్నారు. అంటే ఈ కేసు సంబంధించి కూడా మనం ప్రధానంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం అంతర్జాతీయ వేదికగా చేశామని బీఆర్ఎస్ చెప్తా ఉంది. లేదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకోవడానికే చేశారని అటు అధికారంలో ఉన్న పార్టీ చెప్తా ఉంది. అంటే ఏ కోణంలో చూడవచ్చు? మీరు కూడా హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో డెవలప్మెంట్ని చూశారు, హైదరాబాద్లో ఎటువంటి మార్పు జరిగిందో చూశారు. ఈ రెండు కోణాలను ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అడిగారు అకౌంట్లో వేసుకున్నారనా అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు అకౌంట్లో వేసుకున్నారా అంటే ఆ మాట పలకటానికి కూడా అంతకుముందు చేసుంటేనే అది రిపీట్ అవుతుంది. అట్లా చేస్తున్నామని ఈ క్వశ్చన్ వేశారా? అంటే ఇప్పుడు అదే అంశం పైన కదా కోర్టు దాకా వచ్చింది. అక్కడ మనీ ట్రాన్సాక్షన్ కామన్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏం చెప్పాను? సింహం ముందుకెళ్తా ఉంటే వెనక తొక్కాలా అని చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి చెయ్యాలి, బయటికి రాకూడదు. దాని గురించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దడిసేది లేదు, ముందుకు అడిగి ఇంకా ఎక్కువ పడతానే ఉంటాయి, కానీ వెనక్కి తీసుకునేది ఏమి లేదు. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఎంతవరకు ముందుకెళ్ళిందంటే మీరు చెప్పాలి. చూస్తున్నారు అంతా, మీరు పైకి చెప్పాలి. ఎంత డెవలప్ చేసాము ఉన్నప్పుడు మీ ద్వారా బయటికి రావాలి. మేము చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. అంటే మీరు చూసిన అంటే మీ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఇప్పుడు సిటీ మొత్తం ఏ పార్టీ వచ్చింది? మీరు చెప్పండి, ఏదో వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? ఏమీ చేయకపోతే జనాలు గెలిపించుకుంటారా? ప్రజలు గెలిపించుకోరు కదా. మంచి నమ్మకంతో మనకి అభివృద్ధి జరిగింది కాబట్టి అందరూ గెలిపించుకున్నారు బీఆర్ఎస్ పార్టీని. ఆ అభిమానం ఇప్పుడు కూడా ఉంది. రేపు కూడా మేమే వస్తాం, మేమే గెలుస్తాం. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కొంత బాధలో ఉంది, విషాదంలో ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు మరణించడం, ఈ కాలంలో కూడా తను కోర్టుకు హాజరు కావాలని అక్కడ అంతా కార్యక్రమం జరుగుతూ ఉన్నా కానీ కోర్టుకు రావడాన్ని ఇలా వస్తూ ఉన్నారు. వాయిదా తీసుకోలేదు. ఎందుకంటే కార్యకర్తలైనా ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఒక పద్ధతిలో పోవాలి. దాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు కాబట్టి బీఆర్ఎస్ ఎప్పుడూ ఒక పద్ధతిలో ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించి మేము ముందుకు వెళ్ళకుండా వాళ్ళ కోరిక మేరకు ఇవాళ వచ్చి హాజరయ్యాము. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ముందు చాలా కేసులు కూడా ఉండని ఎందుకు దడుస్తాము? ఇప్పుడు ఎదుర్కోలేదా? మేము ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఎదుర్కొంటానే ఉన్నాము. ఇక ముందు కూడా జరుగుతుంది. ఏది భయపడే అవసరం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు వెన్నంటే ఉంటారు. ఎందుకు నిరూపించలేకపోతా ఉంది? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, చాలా కేసులు అన్నారు, చాలా వరకు కాళేశ్వరం అన్నారు. ఎందుకు నిరూపించడంలో వైఫల్యం అవుతా ఉందా, లేకుంటే ఎలా చూడొచ్చు? అవన్నీ నిజాలు కాదు, అబద్ధాలని తెలుసు కాబట్టి నిరూపించలేకపోతున్నాము. అవన్నీ అబద్ధాలు కాబట్టే మేము నిజమని చెప్పడానికి ముందు కురికి అన్నీ చూపిస్తున్నాం కళ్ళ ముందు, ఫలానా చేశామని. ఎలా ఉండబోతుంది వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు? ఎందుకంటే హైడ్రాని ప్రధాన అస్త్రం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్దామన్న ప్రణాళికతో ఉంది అన్నట్టుగా మొన్న హైకోర్టు తీర్పుతోని ఇటు హైడ్రానే బేస్ చేసుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాంటి అంశం ఏముందా? ఇలా ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడు ఈ నిమిషాన్ని పెట్టినా విజయకేతనం ఎగరవేస్తాము. ఆ భయంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నిమిషంలో పెట్టినా కూడా మేమే ఎగరేస్తాం.